కొంతమంది అంటారు కలిసి రావట్లేదండి అంటే ఇలా కలిసి రావట్లేదండి ఇంటికి ఏదో దోషం ఉంది అనుకుంటా ఉంటారు. అలా కట్టారు కాబట్టి కలిసి రాలేదు, ఇలా కట్టారు కాబట్టి కలిసి రాలేదు. ఇలాంటి భయంకరమైన ధోరణులు మన నుంచి బయటికి తీసేయాలి. ఇంకొంతమంది ఏంటో తెలుసా, ఇలా కట్టిన ఏరియా మంచిది కదా, రోడ్డుకి ఇలా కట్టారండి, రోడ్డు పోటు అంట. ఒక ఆయనేమో సమాధుల పక్కనే కట్టారు, దెయ్యాలు వచ్చేస్తే సమాధులు దెయ్యాలు ఉంటాయని చెప్పారు నీకు. ఇంకొక ఆయన అంటాడు గుడి పక్కనే కట్టారు, గుడి పక్కన ఏం పడిపోతుందంట నీడ. మరి గుళ్ళోకి వస్తాం ఎందుకు? గుళ్ళోకి వస్తే ఇంకెక్కువ నీడ పడిపోతుందిగా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను నీడ పడిపోతుంది, గుళ్ళోకి రాత్రం మానే. మరి ఆ దేవుని పిల్లల లోక సంబంధమైన మనుషుల యొక్క ఆలోచనలు బట్టి నడిచే తలంపులను విడిచిపెట్టండి. ఇల్లు పాడైపోయింది, దాన్ని చక్కదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి సరి చేసుకోవడానికి ఇష్టపడగలిగితే మేలులను మనం చూడగలుగుతాం.